ప్రభుత్వానికి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ వచ్చిన ప్రభుత్వం ఏదైనా కూడా కక్ష అనేది కులవృత్తుల మీద పెట్టద్దు. ఈ వృత్తులు ఈ జాతులన్నీ ఓటేస్తేనే ప్రభుత్వం వచ్చింది. ఈ సంఖ్య మొత్తం మీరు చెప్పిన హామీలు నచ్చి నెరవేరుస్తారని ఓట్లేసింది. మీరు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి పాతే మొత్తం మీకేస్తామంటే ఎట్లా? ఈరోజు మీరు చేసినటువంటి చర్య చాలా నీచమైన చర్య. ఎవడైనా అద్దాలు వెలగొడతాడా? లక్షల రూపాయలతో ఖర్చు చేసినటువంటిది నీరా కేఫ్ అద్దాలు వెలగొడతారు ఎవరైనా ఆ ఎక్కే చెట్టు బొమ్మలను తీసి ట్యాంక్ బండ్లో పడేస్తారా? ఒక గౌడ్లకే కాదు, తెలంగాణ ప్రజా మొత్తం చెప్తా ఉన్నాం. కళ్ళు నీరు తాగేటువంటి ప్రతి కులాన్ని చెప్తున్నా నేను. ఒక వ్యవసాయం చేసి రెడ్డి నుంచి మొదలుకుంటే కమ్మరన్న, కుమ్మరన్న, యాదవన్న, బేస్తన్న, ముద్రాజన్న అందరు చెప్తా ఉన్నా నేను. మాదిగ సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా. తరతరాలుగా మీ గురించి చెట్లెక్కి వేల మంది, లక్షల మంది చనిపోయారు మా జాతి. మీ ఆరోగ్యం గురించి, మీ సంతోషం గురించి చెట్లెక్కి కింద పడి చనిపోయినటువంటి జాతి మాది. అందరు సేవించారు, కళ్ళు కానీ నీర కానీ. ఇవాళ మా జాతి పట్ల ఇంత అవమానపరంగా ఆ ప్రతిమలు తీసి ట్యాంక్ బండ్లో పడేసి అద్దాల వల్ల కొట్టి లోపల నీరు రాకుండా ఆ చెడు వాసన వచ్చేటట్లు అద్దాల వల్ల కొట్టడం అనేది ఏ దానికి? అద్దాలు తీసుకుపోయి మీరు ఆడబెట్టుకున్నారు. ఏమి ఉపయోగం వచ్చింది మీకు అద్దాలతో? అది మన బంగారమా? పలిగిపోతే పనికొస్తుంది అది. ఎందుకు తీసినారు అద్దాలు? నీరక్కే అద్దాలు ఎందుకు పడగొట్టినరు? మా చెట్టెక్కే గీతన్న ప్రతిమలు ట్యాంక్ బండ్లు ఎందుకు పడేసినరు? నీరక్కే బోర్డులు ఎందుకు తొలగించారు? నీర హాల్ ఏదో లేకి వాళ్ళని ఎందుకు పేరు పెట్టిండ్రు? అంటే మేము చేతగాని వాళ్ళం అనుకున్నారా? ఏమనుకున్నారు? సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడతామని పెట్టలేదు, ₹1 ఖర్చు కాదు. మేము ఇచ్చిన జియో ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టమని చెప్పి జియో ఇచ్చినాం, పెట్టలేదు. ₹1 ఖర్చు కాదు. 3 కోట్ల నిధులు విడుదల చేసినాం, జియో ఇచ్చినాం, పెట్టలేదు. 20% బ్యాంక్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు జియో ఇవ్వలేదు. 20% గౌడ్లందరినీ పైగా కేసులు పెట్టి కల్తీ పేరు మీద 100 మంది గౌడ సోదరుని జైల్లో పెట్టింది. బార్ షాప్లో నిర్వహించే వాళ్ళని జైల్లో పెట్టించున్నారు. పేర్లు చూసి మీరు గౌడ జాతి బిడ్డలను జైల్లో పడేసి మీరు అంచివేస్తా ఉన్నారు. చెట్టు కింద మీద పడి చనిపోయిన వాళ్ళకు ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. మీరు నెల ఇస్తామన్నారు. మా వాళ్ళు చెట్లు ఎక్కుతుంటే కింది నుంచి చూసి సంతోషపడ్డారు. కొడుకులు ఎట్లెక్కుతున్నా చూడు అని చెప్పేసి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. స్వతంత్రంగా మేము బతుకుతుంటే మా బతుకుదోరు మీద, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసే విధంగా మీరు చర్యలు చేపడతా ఉన్నారు. 500 కోట్ల విలువైన భూమి మేము ఇస్తే కనీసం 5 కోట్ల నిధులు విడుదల చేస్తే బిల్డింగ్ పని కూడా స్టార్ట్ చేస్తలేరు. మీరు ఒక్క పని చేయకుండా ఉల్టా మేము కట్టిన బిల్డింగ్ దగ్గర మీరు నీరాకేఫ్ను మార్చేస్తే, మా గౌడల ఫోటోలు మార్చేస్తే మరి ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా. దయచేసి చెప్తా ఉన్నా, మరి మీరు ఒక 2 పదవులు ఇచ్చి మీ గౌడ జాతికి ఇచ్చినామంటే కాదు. మాకు కావాల్సింది పదవుల కన్నా ముఖ్యం మా జాతి ఆత్మగౌరవం. మా వృత్తి జోలికి రావద్దు, కల్తీ పేరు మీద వేధించొద్దు. మా ఇస్తున్నటువంటి వైన్ బీర్ షాపులు మాకు ఇచ్చేయాలా, గౌరవించాలా. వేధించి కేసులు పెట్టి జైల్లో పెడతామంటే ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ ఇది నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు టూరిజం ల్యాండ్ కనుక, టూరిజం ల్యాండ్ అంటే ప్రభుత్వ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమే. ఏ డిపార్ట్మెంట్ వారిగా మార్చుకుంటాం అంతే. పని చేయడానికి మారుస్తారు తప్ప ప్రభుత్వమే. ప్రభుత్వ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ ద్వారా ఒక అత్యాధునికమైనటువంటి కేఫ్ని మేము కట్టుకున్నాం. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి చెట్లు అలాట్ చేసి గీపిచ్చేది. టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ మార్కెటింగ్ చేసేది. మా గౌడ సోదరులు అమ్మేది. ముగ్గురిని సమన్వయం చేసి ఇక్కడ నడిపించినాం. ఈ డిపార్ట్మెంట్ కొంతమంది అవగాహన లేక ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేది, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ప్రభుత్వమే. ఇది ఎవరు నడిపినా గౌడ సోదరులకు ఇవ్వాల్సిందే. టాడీ టాపర్ కార్పొరేషన్ డమ్మా కావాల్సిందే. ఆ డబ్బుతో మిగతా జిల్లాలు కూడా నీరాక్యం పెట్టాల్సిందే. ఒక మంత్రి అంటే ఒక శాఖగా ఉండడు, అన్ని శాఖలు కూడా మాట్లాడే అధికారం ఉంటుంది ఆ మంత్రికి.
ఇలా మేము మేధావులందరూ కలిసి మా వాళ్ళందరూ కలిసి ఎంత సంతోషపడుతుంటే మీకు ఎంత కండకవరం. వెనకటికి లొట్లు వల్లగొట్టేది, ఊర్లలో సీజన్ వల్లగొట్టేది కావాలని వేధించడానికి. అట్లా ఇవాళ మమ్మల్ని వేధించడానికి ఇక్కడ లొట్లు వల్లగొట్టి ఆ ప్రతిభలు ట్యాంక్ బండ్లు వదిలేసి అద్దాల వల్ల కొడితే మేము ఊరుకుంటాం అనుకున్నారా? ఈ వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 15 రోజుల్లో గీతా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గీతా పారిశ్రామిక సహకార సంఘం బోర్డు పెట్టి ఈ ప్రతి కేఫ్ మీద ప్రతి దాని మీద నీరా కేఫ్ అని పెట్టి సర్వాయి పాపన్న హాల్ అని పెట్టి గీతా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సరిపోయే. లేదనుకుంటే 10,000 మందితో మొట్టమొదటిగా జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులారా, గ్రామాల్లో ఉన్నటువంటి గౌడ సోదరులారా, మేము డేట్ ప్రకటిస్తాం. మీరే ఇదే ఆహ్వానంగా మన్నించి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ జాతిలో ఈ జాతికి పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ఈ జాతికి పుట్టిన ప్రతి బిడ్డ తరలి రావాలి. తక్కువ 10,000 మందితో డేటు రేపే ప్రకటిస్తాం. 10,000 మందితో మహాధర్నాని, అది చలో హైదరాబాదా, చలో సెక్రటరియటా, చలో ట్యాంక్ బండా, నీలకేఫా, లేదా చలో అసెంబ్లీ ప్రకటిస్తాం. 15 రోజులలో రేపో ఎల్లుండి డేట్ ప్రకటించి 10,000 మందితో మొదటి విడతగా ధర్నా పెడతాం. రెండో విడతగా నెక్స్ట్ మంత్ 5 లక్షల మందితో గౌడ సోదరులతో జింకానా గ్రౌండ్ లో పెద్ద సభ ఏర్పాటు చేస్తాం. అన్ని కులస్తుల సహకారం తీసుకుంటాం, కుల వృత్తుల సహకారం అందరు తీసుకుంటాం. సహకారం తీసుకొని గ్రామాల్లో కళ్ళు నీరా సేవించేటువంటి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటాం. ఈ ప్రభుత్వం రైతులను వేధిస్తుంది, కుల వృత్తులను వేధిస్తుంది, అందరు ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది. గౌడనుల గుండెల మీద తన్నింది. ఈరోజు మేల్కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా అందరు కదలాల్సిన అవసరం ఉంది. ఈ 2 ప్రోగ్రాంలో ఈ 15 రోజుల్లో జరగబోయేటువంటి మహాధర్నాకు తర్వాత నెక్స్ట్ మంత్ 5 లక్షల మందితో జింకానా గ్రౌండ్ లో జరగబోయేటువంటి బహిరంగ సభకు కూడా అందరు కూడా భేషజాలు పక్క పెట్టి చేయాలి. మరి అందరు పెద్ద మనుషులతో ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటాం. చాలా మంది మేధావులు ఉన్నారు, మా వాళ్ళు కూర్చొని మేము మాట్లాడి డేట్లు కూడా మేము ప్రకటిస్తాం. మన జాతి ఈ కులవృత్తుల జాతులందరినీ కూడా ఆహ్వానించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇంకా ఏ కులవృత్తి జోలికి వస్తే కూడా ఇట్లా అవుతుంది అనేటట్లు, ఈ దేశంలో ఎవరి జోలికి వస్తే ప్రభుత్వాలు మట్టి కలిసిపోతారు అనేటట్లు క్యారెక్టర్ చేస్తాం. గౌడ సోదరులారా, మీరు భయపడకండి. ఒకవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు కదా, మీరు రాసుకోండి. మిమ్మల్ని వేధించిన ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. మీ పేరు రాసుకోండి. ఎవడు వేధిస్తున్నాడు, ఏ నాయకుడు వేధిస్తున్నాడు, ఏ అధికారి వేధిస్తున్నాడు రాసుకోండి. ఒక్కొక్కరిని వదిలిపెట్టకుండా తగిన మూల్యం చెల్లించేటట్లు ఖచ్చితంగా చేస్తాం. వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. వాడు రిటైర్డ్ అయినా కానీ మిమ్మల్ని వేధించినంటే ఖచ్చితంగా ఆయన తగిన చూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా వేధించినా ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడిని భూస్థాపితం చేద్దాం. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, మిమ్మల్ని వేధించిన ప్రతి వ్యక్తిని వెంటాడతాం. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీరు భయపడకండి. కేసులకు భయపడో, మీ దందాలకు భయపడో, మీరు తాకట్టు పెడితే మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్లయితుంది. కనుక అన్నిటినీ ఛేదించి భయపడకుండా మేము బయటికి రాండి. మహాధర్నకు కదిలి రాండి. స్వచ్ఛందంగా మీరే బండ్లు పెట్టుకొని నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు కూడా మీరందరూ సిద్ధం కావాలి. ఎవరంతకు వాళ్ళు దయచేసి ఇక్కడ సంఘాల వాళ్ళు కానీ, మరి బిజినెస్ ప్రభాకర్ గారు కానీ వాళ్ళ టీం అందరూ వచ్చింది, మిగతా సంఘాలు కానీ మొత్తం సమన్వయ సంఘాలు, కుల సంఘాలు దయచేసి, ఎందుకంటే ఇక్కడ చాలామంది అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు, కాంగ్రెస్, మన బీజేపీ, అట్లా పార్టీలు లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. జాతి గురించి వచ్చేటువంటి మహిళలు కూడా చాలా మంది వచ్చారు. కనుక దయచేసి మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి విషయం తెలుసుకోగానే ఆ 2 రాష్ట్రాల అధ్యక్షుడు మోహన్ సింగ్ అల్వాలియా గారు కూడా ఇలా రావడం, మరి రాత్రి చెప్తే పొద్దుగాల వరకు కూడా రావడం జరిగింది. అవసరం అనుకుంటే అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా నేను తీసుకొస్తా అని చెప్పింది. కనుక రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మహనీయులని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా చేద్దాం. మరి సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా, ధర్మవిచ్చం గారి వారసులుగా, మరి గౌతు లచ్చన్న గారి వారసులుగా, దేశం చిల్లమల్లయ్య గారి వారసులుగా, బాలగౌడ్ గారి వారసులుగా, ఇంకా ఎంతో మంది మహనీయులు ఉన్నారు.
వాళ్ళ వారసులుగా మనం అందరం కూడా ఈ ఆత్మగౌరవం నిలబెట్టే కార్యక్రమంలో పాల్గొనాలి. పోస్టర్స్ కూడా మేము మంచిగా పోస్టర్స్ కొట్టిస్తాం. ఆదరణకు తొందరలోనే మాట్లాడుకొని తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం. వారం 10 రోజులు టైం ఇద్దాం. 10 రోజుల లోపల వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు ఏమంటున్నారు ఇప్పుడు అది చూద్దాం. ఇక మనం వాళ్ళ సమావేశాల్లోనే మా ధర్నా కార్యక్రమం కూడా చేద్దాం. ఎక్కడోళ్ళ అరెస్ట్ చేసినా అల్లకల్లోలం చేసినా సరే ఖచ్చితంగా మనం మన అనుకున్న దాన్ని సాధించుకుందామని చెప్పి ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీరందరూ కూడా చేయండి. ఈ 2 కార్యక్రమాల గురించి టెంపరీగా ఎక్కడో దగ్గర ఒక ఆఫీసును కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. మరి ఇది మనది కనుక మరి పైనే మనం బాజాప్తా మనం ఇక్కడనే కూర్చున్నాం, ఇక్కడనే హాల్లో కూర్చున్నాం. ఇది మన గురించి మన డబ్బులతో మన చెమట రక్తంతో కట్టిన డబ్బులు ఇవంతా కూడా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, పని లేదు. ఇక్కడనే మనం సమావేశం రెగ్యులర్ కలుసుకొని ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడనే మన కార్యాచరణ 2 భారీ బహిరంగ సభ మహాధర్నాను అందరం కూడా చేద్దాం. దయచేసి అందరూ పేరుతో పిలిచినట్లుగా భావించాలని చెప్పి అందరినీ మనసారి కోరుకుంటూ ఇప్పుడు పంజాబ్ హర్యానా నుంచి వచ్చినటువంటి మోహన్ సింగ్ అల్వాలియా గారు వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం.